హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారు? కార్తీక మాసం లాస్ట్ రోజు అండి ఈరోజు. దామోదరుడికి దీపం వదలాలి కదా! సో, నేను అందుకే కొంచెం చిన్న చిన్న పనులు ఇంకా రాత్రి పెండింగ్ ఉండిపోతే అవి చేసుకోవడానికి నేను మార్నింగ్ లేచి గేట్ తీసి ముందు తులసమ్మకి దండం పెట్టుకుంటానండి. ఈ లోపల దండం పెట్టుకొని ఫ్రెష్ అంతా అయిపోయాను. ఇప్పుడు నా నియమం ఏంటంటే ఫస్ట్ మనం రెడీ అయ్యాకనే దీపం పెట్టుకుంటాను. ఎలా పడితే అలా దీపం పెట్టడానికి నాకు నచ్చదనమాట. మనం లక్ష్మీదేవిలాగా ఉండి దీపం పెడితే మనకి ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది. కుంకుమ బొట్టు ఎప్పుడైనా సరే ఇలా చెరుపుకోకుండా మనం కుంకుమ బొట్టు స్నానం చేసిన వెంటనే పెట్టుకొని నుదుట్లో పెట్టుకొని తర్వాత మన స్టిక్కర్ ఏదైనా పెట్టుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని అప్పుడు కుంకుమ బొట్టు అన్నది పెట్టుకుంటాను నేను. చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేసిన వచ్చిన మామూలుగా బట్టలు వేసుకొని పెడతారు. అలా చాలా తప్పండి. ముందు మీరు ఏ బట్టలతో స్నానం చేసి వచ్చిన ముందు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు బట్టలు వేసుకొని మిగతా పని అన్నది చేసుకోవచ్చు అనమాట. సో నేను నుదుటిలోని బొట్టు పెట్టుకొని మనకి కుంకుమ అన్నది కిందన ఏంటంటే అప్పుడప్పుడు ఎగురుతుంది అనమాట గాలి కంట్లో పడ్డది. నేను ఎప్పుడు ఏం చేస్తానో స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత తిలకం పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టుకుంటాను. ఇంకా రాత్రి మీరు పనంతా అయ్యేదాకా కూడా జరగదనమాట కుంకుమ. దెన్ పూజలు చేసేటప్పుడు కట్టు చీర కడతాను అనమాట. పూజ టైంలోనే మిగతా టైంలో డ్రెస్లో వేసుకుంటాను. సో ఈ టైప్లో కట్టుకుంటామంట. దీనికి చాలా రకాలుగా కట్టుకోవడాలు ఉంటాయి. చాలామంది చాలా విధానంగా కట్టుకుంటారు. బట్ పూజల టైంలో ఇలా కట్టుకుంటారు అనమాట. ఇలా చెరువుకి పారే నది దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు బేసిన్లో చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను నేను. సో ఇది పెద్ద పళ్ళెం అనమాట. నేను అరటి తోటలో కోసుకొని దానికి ఏంటంటే చిన్న చిన్న గంటలు పెట్టుకున్నాను. 3 గంటలు ఒక దోటకు పెట్టి మిగతా దోట అలా ఉంచేస్తాను. ఎందుకంటే మా ఆయన పిల్లలు సరదాగా వదులుతారనేసి. సో దీనికి ఏంటంటే చూస్తున్నారా చిన్న చిన్న హోల్స్లో చేసాను. బట్ వెనకాల మాత్రం కన్నం పెట్టకూడదు మనము. ఎందుకంటే ఆయిల్ అది కిందకి అదే ఘీ కిందకి వచ్చేస్తుంది కదా. సో మనకేంటంటే గంట అన్నది పెట్టుకోవాలంటే నెయ్యి దాంట్లోనే కరిగి దాంట్లోనే దీపం అన్నది చాలాసేపు వెలుగుతుంది అనమాట. సో చాకుతోటి నేను అలా గంటలా పెట్టుకొని దానికి ఒత్తులు అవి స్టాండర్డ్గా నిలబెట్టుకున్నాను. ఈ ప్రొసీజర్ అన్నది ఇలా చేసుకొని మిగతా కూడా మొక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ తులసం దగ్గర అన్ని పూజకి రెడీ చేసుకున్న తర్వాత నిత్య దీపం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట నేను. నిత్యదీపం ఫస్ట్ అఖండ దీపం అంటూ వెలగకూడదు ఇంట్లోని. వీలైతే నిత్యం పూజా విధానం ఇంకా మనం నైవేద్యం అనేది పెడుతూ ఉండాలి. సో ఆ టెంపుల్స్లోనే పెడతారు. నాకు 2-3 అడిగారు అఖండ దీపం ఇది వెలుగుతుండే. యాక్చువల్గా నేను 4 o'clock పెట్టినా సరే ఈవినింగ్ 5 దాకా వెలుగుతుందండి నేను ఇప్పుడు ఫస్ట్ పెట్టిన దీపం అయితే. సో చాలామంది చూసి ఇప్పుడు దీపం పెట్టారు ఏంటి అని అడుగుతారు. అది మార్నింగ్ పెట్టింది అలా వెలుగుతుంది అనమాట. చూసారా ఇంకా 4:30 అరౌండ్ 4-4:15 అయ్యిందంటే అండి ఇంకా చీకటిగానే ఉంది. చలికాలం కదండి. ఇప్పుడు పూజ దగ్గర దీపం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి. ముందు నిత్య దీపం తులసమ్మ దగ్గర కూడా నిత్య దీపం మనం పెట్టుకుంటాం కదండి. అదే ఫస్ట్ మనం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న పూజ అంతా అయిపోయి వ్రతం అయిపోయిన తర్వాత నేను నీళ్ళల్లో అన్నది దామోదరుడికి దీపం అన్నది వదిలేనండి. ఇలా చాలామంది కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటే ఇలా వదలొచ్చా పారే నీళ్ళలో. అలా ఏం లేదండి. మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా పూజ అన్నది మనం ఎలాగైనా చేసుకోవచ్చు అండి. కానీ మనకి ఆచారం అన్నది మనం పాటిస్తే చాలు. నా ఉద్దేశ ప్రకారం నాకు తోచినట్టు నేను చేసుకుంటాను అనమాట పూజ విషయంలో అయితే మాత్రం. సో నాకు ఇలా వీలు కుదిరి నేను ఇలా చేసుకుంటున్నాను. చాలామంది బయటికి వెళ్ళి ఓపిక సమయం ఉన్న వాళ్ళు బయటికి వెళ్తారు. ఇది పూజ అన్నది మనం ఎలా చేసుకున్నాను కదా మనం హ్యాపీగా ఉన్నదా లేదా మనం చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆపరేటర్గా అది నేనే చేసుకోవడం వల్ల చిన్నది అటు ఇటు అవ్వచ్చు. తప్పుగా ఎవరు అనుకోవద్దు. అందులో చూసారండి నేను వేసి ఒక 20 minutes పైగా అయినా దీపం అలా వెలుగుతుంది అనమాట. ఆ గంటలోనే కరిగి దీపం అక్కడే ఉండి ఒత్తుతో వెలుగుతుంది. చాలాసేపు అన్నది వెలుగుతుంది. చూసారండి అలా దీపాలన్నది చక్కగా ఉదయాన్నే పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇదండి నా వ్లాగ్. చూసారండి మనం దేవుడి దగ్గర పెట్టుకున్న దీపాలు కానీ తులసం దగ్గర దీపాలు కానీ పెట్టుకుంటే ఎంత కళగా ఉంటుందో. ఇది మా కిచెన్లో అనమాట. నేను అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టుకుని డైలీ దీపం అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఒకటి 2 పువ్వులు పెట్టి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ముందు నేను పెట్టేది పాలు పెడతాను. యాక్చువల్గా పాలు పరమాన్నం అవి ఇవి చేయను. మా ఆయనకి టీ పెడతాను. సో ఆ టీ బదులు ముందు పాలు పోస్తాను అనమాట డికాషన్ తీయకుండా అని. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.